వెల్కమ్ అందరికీ వెల్కమ్ అండి. సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో కంటెంట్ కావాలి అండ్ స్ట్రాంగ్ పాయింట్ కావాలి, మంచి మ్యూజిక్ కావాలి, అన్నీ కావాలి అంటే కష్టం, దొరకవు. ముందే చెప్తాను, ఈ సినిమా ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఒక నార్మల్ పీపుల్ మాత్రం చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా అంటే చాలా నవ్విస్తుంది. ఒకటికి వచ్చేసి మన వెంకీ మామని వింటేజ్లో చూస్తాం, ఇది మాత్రం పక్క. నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ప్రశాంతంగా సినిమా చూస్తే చాలా బాగుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్. మీరు థియేటర్కి అయితే ఎలా వెళ్తారో అలా హ్యాపీగా బయటకు వస్తారు, ఇది మాత్రం పక్క. పూర్తిగా నవ్వించింది అంటే చెప్పలేం, కానీ కొన్ని పోర్షన్స్కి పర్లేదు అనిపించేలా చేశారు. కానీ ఓకే అండి, అసలు ఇది మంచి ఎంటర్టైన్మెంట్, నాకైతే బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనం అంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. అలా ఉంటుందా ఇలా ఉంటుందా సినిమా చూస్తుంటే నీకే అర్థమవుతుంది అన్నమాట. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళామనుకో, ఏం లేదు, బుర్ర తీసి పక్కన పెట్టేసి హ్యాపీగా వెళ్ళిపోయి కామ్ మైండ్తో కూర్చుంటే దిమ్మ తిరిగిపోద్ది. ఆ నవ్వుకు థియేటర్ అంతా లేచి నవ్వుతుంటే నేను పరేషాన్ అయిపోయినా. ఫస్ట్ ఏంట్రా బాబు, ఈ సినిమా కాస్త ఇంతమంది నవ్వుతారా ఏంది అని అలా అనిపించింది నాకైతే. స్టోరీ విషయానికి వచ్చేస్తే, పోలీస్ జాబ్ పోగొట్టుకున్న మన వెంకీ మామ పోగొట్టుకున్న తర్వాత మన ఐశ్వర్య రాజేష్ని మ్యారేజ్ చేసుకొని ఒక ఏంటది గడుపుతూ ఉంటాడు. తర్వాత అదేంటది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చేస్తుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చాక అక్కడ ఏం జరిగింది, అసలు దాని తర్వాత ఏం జరగబోతుంది అన్నదే పాయింట్. ఒక కేసులు ఇరుక్కుంటారు అన్నమాట. ఆ కేసులు ఇరుక్కొని ఎంత సఫర్ అయ్యాడు, దాంతో కూడా ఫన్ జనరేట్ చేస్తారు మన వెంకీ బాబు. అసలు చాలా బాగా నచ్చింది నాకు, చాలా అంటే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లోకి వచ్చేస్తే కొన్ని పొజిషన్లు కామెడీ అనేది ఓవర్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు మనం రిలీజ్ అయిపోతాం, ఎందుకు అంత ఊహించేసుకుంటాం అని రిలీజ్ అయిపోయి ఓకేలే అనిపిస్తాయి అన్నమాట. నాకైతే అలానే అనిపించింది, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయాలి. అండ్ వీటీవీ గణేష్ అండ్ నరేష్ గారిది వాళ్ళ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. అసలు వాళ్ళ గురించే ఫన్ అనుకున్నా, కానీ కాకపోతే ఏంటంటే పెద్దగా ఏం లేదు, ఏదో వాళ్ళు ఉన్నారంటే ఉన్నారంతే, అలానే అనిపించింది. రీసెంట్ టైంలో బాగా యూజ్ చేసుకున్నది మన అనిల్ రావిపూడి గారే. ఎందుకంటే వెంకీ మామని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్. నాకు ఈ మాటకు బాగా నచ్చేసింది. మన వింటేజ్ వెంకీ మామని అయితే చూస్తామండి. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, కలిసి ఉందాం రా, అండ్ ఇంకొకటి ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఆయన ఫన్ సినిమాలు ఎన్ని లేవు, కానీ కాకపోతే నాకు ఇవి గుర్తున్నాయని చెప్తున్నాను అంతే. ఓకే గైస్, సంక్రాంతికి అయితే మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా చూడవచ్చు. మీరు అన్నీ ఇది కావాలి, కాన్సెప్ట్ కావాలి, కథ కావాలి, ఒక మంచి అది కావాలి ఇది కావాలని పోకండి. అదంతా ఏం దొరకదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం పోరు, ఎంటర్టైన్మెంట్ పక్కా మిస్ దొరుకుతుంది. అండ్ లాస్ట్కి వచ్చేసి ఒక మంచి ఫన్ అయితే ఉంటుంది బాయ్స్, మనకు మంచి ఫన్ను. నేను చెప్తున్నాను కదా, థియేటర్ అంతా లేచి నవ్విందంటే అర్థం చేసుకోవాలి. ఓకే గైస్, ఈ వీడియో కింద అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.